అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి. నేను తెలుగు నేర్చుకున్నా. సో నేర్చుకున్న తెలుగులో తెలిసిన తెలుగులో మాట్లాడతా, అలా తెలుగులో మాట్లాడతా. సో చీఫ్ గెస్ట్ అందరికీ தேங்க் யூ ஸோ மச். சந்தீப் சார், தேங்க் யூ ஸோ மச் சார். என்னோட இன்னும் மூவி லிஸ்ட்டில் மாநகரம் அப்படி தான் சார் இருக்குது. ఎస్, ఒక మూవీకి క్యాస్టింగ్ సరిగా సెట్ అయిందంటే ఆ మూవీ సగం గెలిచిందన్నమాట. సో 11 సగం గెలిచింది. సో రీసెంట్గా ఏంటంటే వీళ్ళందరూ యాక్టర్స్ కాదు, పర్ఫార్మర్స్. అందరే పర్ఫార్మర్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ డే అభిరామ్ మేడం షూటింగు, 2 డేస్లో అభిరామ్ మేడం షూటింగ్ ఫినిష్ చేయాలి. 2 లాంగ్వేజ్ తీయాలా, తమిళ్ తీయాలా, తెలుగు తీయాలా. తమిళ్లో ఒక 20 పేపర్స్ ఉంది, డైలాగ్ పేపర్స్. తెలుగులో ఒక 20 పేపర్స్ ఉంది. ఐ వాస్ వెరీ ఎసిస్టేటింగ్, ఎలా చెప్పేది మ్యామ్ దేరా అని. బట్ చెప్పాలి కదా, లేదంటే ప్రొడ్యూసర్కి చెప్పాలా. సో ఐ డిసైడెడ్ టు అభిరామ్ గారు చెప్పాలని డిసైడ్ చేశాను. కేరళలోనే వెళ్ళాను. సో పేపర్, డైలాగ్ పేపర్ ఇచ్చాను మ్యామ్ దగ్గర. మ్యామ్ తమిళ్ చూశారు, తెలుగు చూశారు. ఏ లొకేషన్ మ్యామ్? ఇక్కడ 2 డేస్ షూటింగ్ మ్యామ్. నేను 2 డేస్ ఫినిష్ చేయాలని చెప్పలేదు. ఆ ప్లేస్ మ్యామ్, ఇక్కడ 2 డేస్ షూటింగ్ మ్యామ్, లొకేషన్ అన్నీ కన్ఫర్మ్ అయింది మ్యామ్. చూసేసి ఒకటే సాల్ లొకేషన్, విల్ ఫినిష్ ఇన్ 1 డే. నాకు షాకు. బట్ షీ డిడ్ ఫినిష్, బట్ మేడం డిడ్ ఇన్ 1 డే. రవివర్మ సార్, ఒక సీన్ ఉంది మూవీలో, తాగే సీను. ఎలా తాగవాలని డ్రింకర్స్కి లెసన్ తీసుకుంటారు ఆయన. ఖచ్చితంగా సీన్ చూడాలి. తాగాలంటే ఇలానే తాగాల. కిరిటి బ్రదర్, నేను మచ్చానని పిలుస్తాను. సో ఇప్పుడు బ్రదర్ని చెప్తాను, స్టేజ్ కదా. ఆయన తెలుగులో డైలాగ్ మాట్లాడుతూ తమిళ్లో మాట్లాడుతారు. నాకు తమిళే బాగా నచ్చింది యాక్చువల్లీ. ఆయన తప్పుగా మాట్లాడుతారు కదా, సమ్మ ఫండ్గా ఉన్నది. బట్ మూవీలో చూసేప్పుడు అందరూ కిరీటి బ్రదర్ పర్ఫార్మెన్స్ని మెన్షన్ చేసి చెప్తున్నారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేను ఆయన అవునా, అలా ఉండదు. జోక్స్ అపార్ట్, ఇట్ ఇట్ ఎ వెరీ గుడ్ జాబ్. బికాస్ అభిరామ్ మ్యామ్కు తెలుగు ఆల్రెడీ మ్యామ్ నోస్. సో బట్ కిరీటికి తమిళ్ అంటే ఏంటే తెలీదు. ఇప్పుడు కిరీటికి అదే 10 పేపర్స్ ఇస్తుంది, తమిళ్ పేపర్స్. సార్ కిరీటి సార్ అని కిరీటి చూస్తారు. కిరీటికి ఏంటంటే అది 10 పేపర్స్ సేమ్ ఎమోషను, 100 పేపర్స్ సేమ్ ఎమోషను. ఏ డిఫరెన్స్ లేదు, అది ఒక పేపర్ సేమ్ ఎమోషన్. ఏంటో నాకు తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి బ్రదర్. శశాంక్ గారు, ఆయన మీద నాకు ఒక పెద్ద రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఒకటి షూటింగు, ఆయన సెకండ్ డే అనుకుంటా, షార్ట్ రెడీ. నేను అసిస్టెంట్ ఆయన పిలిచి ఆయన షార్ట్ రెడీ అని చెప్పాను. ఈ వాస్ హ్యావింగ్ ఎ టీ దట్ టైం. అప్పుడు నా అసిస్టెంట్ గారు వచ్చిన చెప్పాడు, లేదు సార్ టీ తాగుతున్నారు. అవునా, నాకు ఎస్టేట్ ఉంది ఎలా పిలిచేదని. అప్పుడు నేను పిలిచుండే ఆయన అక్కడి నుంచి అడిగినాను, షార్ట్ రెడీయా, షార్ట్ టక్కున టీ పెడితే వచ్చేసి షార్ట్కి వచ్చేసారు. అప్పుడు నాకు చెప్పారు, లేదు సార్ నేను చెప్తాను, లేదు సార్ యూ కెన్ హ్యావ్ టీ, వీ కెన్ వెయిట్ సార్. నో, ఆయన చెప్పారు, నో షార్ట్ మన కోసం వెయిట్ చేయకూడదు, మనమే షార్ట్ కోసం వెయిట్ చేయాలని. సార్ ఐ టుక్ దట్ పాయింట్ సార్, నేను మర్చిపోను సార్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియా మ్యామ్, ఒక క్యారెక్టర్ మూవీలో ఉంది, మ్యామ్ చేస్తుంటారు. షీ డిడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేను ఎక్కువ చెప్పలేదు ఇప్పుడు. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డెఫినెట్లీ విల్ గెట్ అప్రిషియేట్ ఫర్ దట్ వన్ పర్టికులర్ సీన్. డెఫినెట్లీ పీపుల్ అప్రిషియేట్ యూ మ్యామ్. అండ్ ఇమాన్ సార్ నవీన్ సార్, ఐ కమ్ టు లాస్ట్ సార్, జస్ట్ లాస్ట్ మర్చిపోను అంచుకుంటా సార్. ఇమాన్ సార్ మూవీకి ఒక పెద్ద బిల్డర్ అండి. ఎలా అంటే మూవీ తీసేసి ఎడిట్ చేసేసి ఫైనల్ అయిపోయింది ఎడిట్. ఇప్పుడు
ఐఎమ్ ఓనింగ్ దట్ మూవీ. ఆయన దగ్గర ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసిన, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేసిన తర్వాత ఈ ఓన్స్ ద మూవీ. అది మూవీ నాకు లేదు, ఇప్పుడు ఆయన తీసుకెళ్ళారు మూవీ. ఎక్సలెంట్ బీజిఎం సార్. ఇట్ వాస్ వెరీ ఐ వాస్ ఎగ్జైటెడ్ టు వర్క్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. పీపుల్ అందరూ అడిగారు ఎలా ఇమాన్ సార్ చూస్ చేశారు మీరు. నేను చూసాను సార్, నాకు ఇచ్చిన ఆప్షన్ రెండు సార్, అందులో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను సార్. బట్ మంచి ఆప్షన్ సార్. ఇంటర్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది ఇమాన్ సార్ది, బట్ క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. ఐ జస్ట్ పుట్ హెడ్ ఫోన్ ఇన్ ఎవ్రీ డే, ఐ జస్ట్ లిసన్ టు ఇట్ అగైన్ అండ్ అగైన్ సార్. That you know that I can't say which scene, but you know it. Madam also know it. Everyone knows you watch the movie. Excellent background score, sir. Excellent background. Everybody who are all watching the movie, వాళ్ళందరూ మెన్షన్ చేసే మూడు విషయాలు ఉంది సార్. ఒకటి యువర్ మ్యూజిక్ సార్, ఒకటి నవీన్ సార్ పర్ఫార్మెన్స్, నన్ను చెప్తారు సార్ కామన్గా. కార్తీ నిన్ను కూడా చెప్తారు. సార్ నేను తమిళ్ ఆడియన్స్ చెప్పాను, దిస్ విల్ బీ ఇమాన్ సార్ వెర్షన్ 2.0 అని. ఇక్కడ సేమ్ చెప్తాను సార్, ఇక్కడ వెర్షన్ 1.0. ఇక్కడ స్టార్ట్ చేస్తారు కదా సార్ 1.0 సార్. నాకు బాగా కాన్ఫిడెంట్ ఉంది సార్. ఫ్రమ్ నౌ ఆన్, ఆఫ్టర్ దిస్ మూవీ గెట్స్ రిలీజ్డ్, యూఆర్ గోయింగ్ టు బీ వెరీ బిజీ ఇన్ తెలుగు సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. కార్తిక్ కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్, అదంతా మీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో వితౌట్ కార్తిక్ ఇట్స్ నాట్ పాసిబుల్. వాట్ యువర్ సీయింగ్ ఇన్ ద ఫ్రేమ్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఈజ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ బ్యాక్ బోన్ టు మీ. నాకు ఎప్పుడంతా టైర్డ్గా ఉందో, ఎప్పుడంతా నా ఒక ఫెడ్అప్ స్టేజ్కి వస్తున్నాను, ఈ విల్ బీ ఇన్ ద బ్యాక్ సైడ్. రెడీయా షార్ట్ వెళ్తామా, నేను టైర్డ్గా ఉన్నాను, నేను లేదురా రాపోతాను. అండ్ ద ఫ్రేమ్స్ ఈజ్ యూజింగ్, అది ఎక్కడ నేర్చుకున్నానో తెలియదు. వాడు ఎక్కడరా అడిగితే ముంబై అంటా సార్. వాడు ముంబై ఎప్పుడు ముంబై వెళ్ళని తెలియదు సార్. ఎప్పుడంటే బాలీవుడ్ ఎక్స్పీరియన్స్ అంటాడు. సేమ్ సార్ ఫర్ కార్తిక్ ఆల్సో. దిస్ మూవీ విల్ బి, దిస్ మూవీ కాదు, టీసర్ ఆల్సో బ్రేక్ అయిపోయింది సార్. After teaser gets released, he signed the movie, sir. Trailer released, he got a call from one production company. Madam, you know it. నేను అప్పుడే చెప్పాను ట్రైలర్ రిలీజ్ అవ్వకపోతే నెక్స్ట్ డే వీడు సైన్ చేస్తాడని. ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎన్ని సైన్ అయిపోతుందో తెలియదు. రెండా? ఓకే. అండ్ ఐ హాట్ మెన్షన్ ఫ్యూ టెక్నీషియన్స్ హియర్, దే ఆర్ నాట్ హియర్, సో ఐ నీడ్ టు మెన్షన్ దెమ్. ఎడిటర్ శ్రీకాంత్, ఇట్ అన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎవరిబడి చెప్పారు కదా కట్ స్లీక్గా ఉంది, సూపర్గా ఉంది. రీసన్ ఆయన్నే. ఆర్ట్ డైరెక్టర్ సుబేందర్, కాస్ట్యూమ్ డిజైనర్ కృతిగా, అందరూ దే ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. దే ఆల్ సపోర్టెడ్ మీ. సార్ నవ్వు సార్. నవీన్ సార్ ఫస్ట్ టైం ఆయన మీట్ చేసి స్టోరీ చెప్పాను. సో ఫ్రమ్ దట్ డే టిల్ నౌ ఈస్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు దిస్ మూవీ లైక్ సంథింగ్ ఎల్స్. నవీన్ సార్కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. మనకు ఒక సీన్ విజువల్గా ఉన్నాం, బట్ వీ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ సమ్ టైమ్స్. అప్పుడు ఆయన నన్ను అడుగుతారు, లోకేష్ ఈ సీన్ ఎలా డిస్క్రైబ్ చేయండి అని. మనకు తెలియదు కదా, డిస్క్రైబ్ రాదు, మనకు పుట్టిన వర్డ్స్ రాలేదు. నేను అలా ఎలా చెప్పేసి వచ్చేస్తున్నాను. బట్ హీ అండర్స్టూడ్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. ఈ జస్ట్ డూ ఇట్ ఇన్ ద ఐస్. సార్ మీరు చెప్పారు కదా సార్, ఎస్, ఈజ్ నాట్ యాక్టింగ్, ఈజ్ హోల్ బాడీ విల్ బీ స్టేబుల్ ఓన్లీ, ఐస్ ఓన్లీ యాక్టింగ్. Sir, thank you so much for accepting this project first and giving your best. I won't say, sir, this is your best, because I know your capability, what you will do. You have to do more, sir. Prabhu Salman, sir, thank you so much, sir.
ఆయన షూటింగ్ వెళ్తుంది, ఇప్పుడు ఆయన ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈజ్ వెరీ బిజీ, బట్ స్టిల్ వెన్ ఎవర్ 11 కమ్స్ టు ద ప్లేస్, ఈజ్ కమింగ్ ద ఫస్ట్, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు అటెండ్ ద ఫంక్షన్, ఆర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంగేజ్ ఇన్ ద డిస్కషన్స్. సో he is very busy still, but he is contributing his efforts to the 11. So thank you so much, sir, from the start. Now Akbar sir, and already ఒక స్టేజ్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ మంచి పేరు దొరికింది, కెమెరామెన్కి మంచి పేరు దొరికింది, అది సక్సెస్ కాదు కదా సార్. ప్రొడ్యూసర్కి డబ్బు తిరిగి వచ్చింది, అదే సక్సెస్ కాదు సార్. నేను అదే నమ్ముతుంటాను సార్. ఇది మీకు నా సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్, ఫ్రమ్ ద స్టార్ట్ till now. I know how much effort you are putting in this movie. Rather than a producer, you are working like anything, sir. I know. I am the only person who know what you are doing, sir. For your effort, for your work, what you are doing for this movie, sir. This should get a huge hit, sir. Not for me, sir. It's only for you. It's only for you, sir. I want to miss anything, sir. Okay. At last, we'll talk about few words about 11. 16th రిలీజ్ అవుతుంది. ఒక ఆనెస్ట్ మూవీ, ఒక ఆనెస్ట్ అటెంప్ట్ మూవీ ఇది. ఇప్పుడు నాకే నా మూవీ గురించి ఇలా వచ్చింది అలా వచ్చింది, అది నాకు ఒక షై ఫీల్ ఇస్తుంది. మీ మూవీ చూడండి. ఐ విల్ బెట్ వన్ థింగ్, దిస్ మూవీ విల్ బీ ఆన్ యువర్ వాట్ యు సే, స్టక్ అయిపోయింది సార్. ఏ సార్ వర్డ్ ఇది? చెక్ లిస్టా సార్? విష్ లిస్ట్? నో సార్, విష్ లిస్ట్ సార్. నో ఎగ్జాక్ట్ వర్డ్ మర్చిపోయింది మ్యామ్. అదే మేము గుర్తుపెట్టుకున్నాను కింద కూర్చోబోతుంది, ఇక్కడ వచ్చి మర్చిపోయాను. ఓకే, మీ లిస్టులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ తెలుగు, బట్ స్టిల్ ఐ టోల్డ్ యూ బిఫోర్, తప్పుగా మాట్లాడతా కూడా తెలుగులో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ అటెండింగ్ దిస్ ఫంక్షన్, and I'm thanking every chief guest for attending this function and my cast and crew. Okay, we'll see on May 16th. Bye. Thank you. తప్పుగా ఏం మాట్లాడలేదు మీరు చాలా. For more videos like this, subscribe Big TV channel.